విద్యుత్తును గతంలో మాదిరిగా ఉచిత విద్యుత్ 9 గంటలు పగలు కూడా వెంటనే ఇవ్వాలి. గతంలో మాదిరిగా 9 గంటలు ఉచిత విద్యుత్ వెంటనే ఇవ్వాలి. గతంలో మాదిరిగా ఉచిత విద్యుత్ 9 గంటలకు వెంటనే ఇవ్వాలి. 9 గంటలకు ఉచిత విద్యుత్ గతం ఎల్ఎల్సి కాలం బంద్ అయినప్పటికి కూడా 9 గంటల కరెంట్ ఇవ్వకుండా 7 గంటలు ఇవ్వడం పోరాడతాం. గతంలో మాదిరిగా ఇచ్చిన విద్యుత్ 9 గంటలు ఇచ్చేంత వరకు పోరాడతాం. గతంలో మాదిరిగా కరెంటు 9 గంటలు ఉచిత విద్యుత్ ఇచ్చేంత వరకు సిగ్గు వేసవి వస్తున్నప్పటికీ కూడా రైతులకు సంబంధించి 9 గంటలు కరెంట్ ఇవ్వకపోవడం అంటే సిగ్గు రైతులకు. ఈరోజు ఈ ఏడీ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం చేపట్టినాము. ఈ ధర్నాకు ఉద్దేశించి రైతులకి సక్రమంగా కరెంట్ ఇవ్వడం లేదు. ఎప్పుడో రాత్రి 3 గంటలకు ఇచ్చి 8 గంటలకు బంద్ చేసి 8 గంటలకు పగలు కరెంటే లేదు. రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. మొక్కజొన్న వేసిన వాళ్ళు కూడా రాత్రి పూట నీళ్లు కట్టాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి మేము రైతు సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తున్నది ఏమంటే మాకి పగలు 8 గంటలకు 10 గంటలకు వచ్చి 1 గంట వరకు ఉండేది ఇంతకుముందు. తర్వాత ఇంకొక వారము 1 గంటకు వచ్చి సాయంత్రం 6 గంటల వరకు ఉండేది. అదేవిధంగా మనకి రైతులకి పగలే 9 గంటల కరెంట్ ఇవ్వాలని మా రైతు సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. అట్లయితే 2 గంటలు కరెంట్ కట్ చేసినారు. ఇప్పుడు ఆ 2 గంటలు కూడా కలిపి 9 గంటలు చేయాలా. రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. మొక్కజొన్న పంటలు ఎండిపోతున్నవి, వరి ఎండిపోతున్నవి, అన్ని తీవ్రంగా రైతులు నష్టపోతారు. రైతులు